హాయ్ గాయ్స్, చాలా రోజులు అయిపోయింది కలిసి బ్లాగ్ వచ్చేసి మస్తు బోర్ అయిపోతారు మీరు అనుకుంటున్నా, తెలుస్తూనే ఉంది. సో బేసిక్ గా ఈరోజు వచ్చేసి మనం పోతుంది ఏడుగు ఆకాశ్ చెప్తాడు. ఏడికని ఇంకా కూడా తెలియదు, అందుకే వాడు నన్ను చెప్పమంటాడు. చూసిరు కదా గాయస్, మన దోస్తుగాలతో ఇట్లుంటది అన్నమాట ప్లాన్. మహేష్ తెలుసా నీకు ఎక్కడికి పోతున్నాము? తెలియదు, ఏం తెలియదు. నేను కాలేజ్ నుంచి వచ్చినా, నన్ను ఎక్కించుకున్నారు అంతే. అంతేనా? అంతే. ఇంకా ఆన్ ది వేలో మస్తు మంది ఎక్కాల్సి ఉంది. మనకు అసలు ఏడికి పోతున్నామో తెలియదు, పతా లేదు, ఏం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో గాయస్ వచ్చేసి అగో చూసిరా, మెల్ల నిద్రలోకి లేచి వచ్చింది ఇప్పుడే. వచ్చేసిండు అగో విఐపి వచ్చేసిండు. అగో అది మంచిగా రెడీ చేసినామా అంటే ఒబందో షెడ్ వేసుకొచ్చిండు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. గాయస్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఎక్కుతారనమాట. సో ఇంక వెళ్ళిపోతున్నాం అలా రైట్. చలో లెట్స్ గో. సో గాయస్ వచ్చేసినాం, మనం మెడికి వచ్చేసినాం. ఆకాష్ నాన్ కింగ్స్ అంట చూపిద్దాం, వచ్చేసినాం. చూసిరు కదా, నాన్ కింగ్ వచ్చేసినాం అనమాట. చైనా రెస్టారెంట్ అనమాట. అర్థమైతే మీరు కమెంట్ లో పెట్టమన్నది. బేసిక్గా నాన్ కింగ్ వచ్చేసినాము. లోపల ప్లేస్ దొరికితే అదృష్టము, ఎందుకంటే మనం తిని స్టార్ట్ చేద్దామంటారు. గ్యాంగ్ పేరు మొత్తం సెట్ అయిపోయారు. రామన్ అంట అంటే రామన్ అంటే అది పెట్టే లోపల పంది కూర, చికెన్, మటన్, నూడిల్స్. చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నిజం చెప్తున్నా గాయస్, లోకల్ ఓన్లీ ఎప్పుడు తీసుకురాకండి రెస్టారెంట్. వాళ్ళకి ఎందుకంటే బేసిక్ కామన్ సెన్స్ ఉండదు, సెన్స్ లేకుండా రామెన్ అంటే పందుకూర అంట. ఇంకేం చెప్తా రామన్ అంటే ప్రిపేర్డ్ ఇప్పుడే చూసించాడు. ఒక బౌల్ ఉంటుంది, పెద్ద బౌల్ ఉంటుంది. బౌల్ అంటే నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? వచ్చేసినాయి గాయస్. నాగరాజు గారు మీకు దండం పెడతాం, మీరు కామెడీలు చేయకండి. ఆకాష్ సో మనం అయితే ఇప్పుడు లాలీపాప్ అనమాట. మంచిదా? బాగుంది. మీట్ బాల్స్ కూడా క్రేజీ ఉంది కదా, అసలు చూసి రా. ఒక స్టఫింగ్ మీట్ బాల్స్ ఇట్లా డిప్ చేసుకుని క్రేజీ. వైబో ఎట్లది మహేష్? నేను ఆల్రెడీ తిన్నాను. అడేస్తుండు. ఇదైతే చికెన్, ఇదైతే ప్రాన్స్. ఇప్పుడు బిల్లు కట్టాలమ్మా. ఇప్పుడు బిల్లు ఓవర్ కట్టాలని చెప్పి మీరే డిసైడ్ చేయాలి. ఈ 5 ఫోన్లు ఉన్నాయి కదా, 5 ఫోన్లో ఒక ఫోన్ పిక్ చేయాలి. ఆ ఫోన్ కూడా మనకు బిల్లు కడుతుంది. మీ ఇష్టం, అది ఎవరిదైనా ఏదో ఒకటి ఒకటి సెలెక్ట్ చేయాలి. ఆ ఫోన్ బిల్లు కడతాం. సరే ఓకే, సెలెక్ట్ చేద్దాం. ఇదా నాకు అప్పటికి అనుకుంటానే ఉన్నా. సో మొత్తానికి లాస్ట్ కి అనిల్ ఒప్పించేసినాం. అనిల్ చేసినాడు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏం కాదు, దోస్తుల కోసం చేస్తుంది తెలుసు కదా. అది అనిల్ అంటే ఫైనల్లీ కట్ చేసిండు అనిల్ గారు. సో థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రీట్. థ్యాంక్ యూ. చలో చలో గాయస్. పాకెట్ లేదు గాయస్. వేసేసుకో జాన్. పాకెట్ సూపర్ గానే తెరుస్తాడు ఇట్లా. ఇప్పుడైతే అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడికి అయితే తెలియదు. పార్ట్ 1 ఒకటే అయింది, పార్ట్ 2 అడిగిపోతాను చూపిస్తాను, షాక్ అయిపోండి. చలో గాయస్ మళ్ళీ డ్రైవర్ ఏడికి తీసుకో డాడీకి. వచ్చేసినాం అన్నమాట. సో అదనమాట. ఆకాశ్ ఏమని చెప్పాలనుకుంటున్నాం మన ఫ్యామిలీకి? ఇక్కడ అన్నదానం అంటే వీళ్ళకి తీసుకుని వచ్చేసి అన్నదానం అంటారా బేటే? కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోదామా?
సో బేసిక్గా ఇదన్నమాట మన ఎంట్రన్స్. గైస్ ఇది వచ్చేసి ఏమన్నది లోపలికి పోయి అట్లా చిన్న కౌంటర్ రైట్ బాయ్. చూసారా క్రేజీ. మనమైతే ఇక్కడ మెనూ ఇక్కడ జూమ్ కొట్టుకో, జూమ్ కొట్టుకో. సో చెప్పు ఏమేమి ఎత్తున్నా మంచిగా ఉన్నావు కానీ ఏమేమి ఆర్డర్ చేసిన చెప్పు. ఇలా వచ్చేసి మనకి ఫేమస్ డెజర్ట్ కస్టర్డ్ అదొకటి చెప్పేసిన. ఇంకా మన తెలుసుగా ఇడిగా సింప్లిసిటీ చాయ్ మెయిన్ చాయ్ తాపించేసినావా? ఇక మనం ఎండలో తిరిగేసరికి నింబు పాని అని కూడా చెప్పారు. నింబు పానీ మొత్తం చిల్లరా బేటే. బరువు ఉందా? స్పూన్ ఎక్స్ట్రా తీసుకో. స్పూన్ స్పూన్ దియోనా. అదే మనం మొన్న గోవా పోయినాం చూడు. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా. సార్ ఫోన్ ఫోన్ చూపి. భక్తి యాక్షన్ ఈడు వైభవ్ చాట్ వైభవ్ బాగుందనా? నిజం బాగుంది. ఆకాష్ ఎట్లుంది? బాగుంది, కాకపోతే స్వీట్నెస్ ఎక్కువ. స్వీట్నెస్ ఎక్కువ అయిపోయిందా? మనోడు ఇప్పుడే తాగిన చాయ్ వెంటనే మళ్ళా ఫ్రూట్ సలాడ్. వీళ్ళకి బనానాలు ఎక్కువ అయినట్టున్నాయి. మొత్తం బనానాలు ఉన్నాయి. మొత్తం ఇంట్లో సెటప్ అన్నమాట. కింద మొత్తం ఈవెంట్ ఇక్కడనే అవుతుందా? మొత్తం లైటింగ్ సెటప్. సో గైస్ ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. సో అది సో మ్యాటర్ సీన్ అయితే అట్లా అయిపోయింది అనమాట. నెక్స్ట్ బ్లాగ్స్ తో మళ్ళీ కలుద్దాము. ఇట్లాంటి కంటెంట్ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.